హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ లాంచ్. ఫ్రెండ్స్, ఈరోజు చూసారు కదా, మన దగ్గర అయితే ఈ యొక్క T500 స్మార్ట్ వాచ్ అయితే ఉంది. దీని గురించి చెప్పాలంటే ముందుగా నేను ఈ యొక్క యాపిల్ వాచ్ గురించి అయితే చెప్తాను అనమాట. సో మీ యొక్క డ్రీమ్ యాపిల్ వాచ్ మీరు ఎప్పుడైనా వియర్ చేయాలనుకుంటే ఈ యొక్క మనకు వాచ్ T500 ఏదైతే ఉందో ఇది కరెక్ట్ సొల్యూషన్ అని చెప్తాను. ఎందుకంటే మనకు ఈ యొక్క యాపిల్ వాచ్ అనేది 20,000 నుంచి అప్ టు 60,000 వరకు అయితే ఉంది. సో ప్రతి ఒక్కరు ఆ యొక్క ప్రైస్ పెట్టి ఇలాంటి వాచ్ అనేది తీసుకోలేరు కదా. సో అలాంటి వాళ్ళ కోసం ఈ యొక్క T500 క్లోన్ వాచ్ అయితే ఉందన్నమాట. ఇది మనకు సేమ్ 100కి 100% ఈ యొక్క యాపిల్ వాచ్ ఏ విధంగా అయితే ఉంటుందో సో అదే విధంగా ఈ వాచ్ అయితే ఉంటుంది. ఈ వాచ్ చూసుకున్నట్టయితే మనకు అరౌండ్ 5,000 రూపీస్కి అయితే వస్తుంది అనమాట అమెజాన్లో. అంతేకాక మనకు ప్రైస్ కూడా స్టేబుల్గా అయితే ఉండడం లేదు. సో ఇది ఎప్పుడు తక్కువ ప్రైస్లో వస్తుందో అప్పుడైతే మీరు తీసుకోగలరు. ఇది వచ్చేసి మనకు అరౌండ్ 3,000 నుంచి 500 రూపీస్ వరకు వేరీ అయితే అవుతుందన్నమాట. సో మీరు తక్కువ ప్రైస్లో ఎప్పుడు వస్తుందో అప్పుడైతే కాచుకొని కూర్చొని అప్పుడైతే తీసుకోవచ్చు. సో చాలామంది డ్రీమ్స్ అయితే ఉంటాయన్నమాట, ఈ యొక్క యాపిల్ వాచ్ మనం వియర్ చేయాలి అని. కాకపోతే ఇక్కడ మనకు చూసినట్టయితే దాని యొక్క ప్రైస్ వచ్చేసి ఆకాశాన్ని అయితే అంటుకుంటాయి. సో అలాంటి సిచ్యువేషన్లో మనకు ఇది చాలా మంచి వాచ్ అనే చెప్పుకోవచ్చు. మనకు సేమ్ యాపిల్ వాచ్ సిరీస్ 5 ఎలా ఉంటుందో మనకు సేమ్ 100కి 100% అలాగే ఉంటుందన్నమాట. మరి ఇందులో మనకు అడ్వాంటేజెస్ ఏమున్నాయి, డిసడ్వాంటేజెస్ ఏమున్నాయి, ఇవన్నీ మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోవాలి కదా. సో అందుకోసమే ఇప్పుడైతే ఈ యొక్క వాచ్ని అయితే మనం అన్బాక్సింగ్ చేద్దాం. ఇది చూసినట్టయితే నేను 5,000 రూపీస్కి అయితే అమెజాన్ నుంచి తెప్పించాను. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన యొక్క అన్బాక్సింగ్ అయితే చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా చూసినట్టయితే మనకు ఫ్రంట్ వచ్చేసి వాచ్ T500 ఉంది. అండ్ ఫ్రంట్ చూసినట్టయితే దీని యొక్క ఇంటర్ఫేస్ అయితే ఉందన్నమాట. అండ్ సైడ్లలో చూసుకుంటే మనకు ఏం లేదు. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నా మనకైతే ఏం లేదు, డైరెక్ట్గా మనం ఓపెన్ చేయడమే అనమాట. సో ఇక్కడ ఓపెన్ చేసినట్టయితే మనకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో ఫస్ట్ అయితే మనకు ఈ విధంగా అయితే ఉంది ఫస్ట్ లుక్. సో చూసినట్టయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో చూడడానికి చాలా క్లాస్ లుక్, చాలా డీసెంట్గా అయితే కనిపిస్తుంది. సో చూస్తేనే మనం ఎప్పుడు వియర్ చేయాలి ఎప్పుడు లేదు అనేటట్టుగా ఉంది కదా. సో చూడడానికి చాలా అద్భుతంగా అయితే ఉందన్నమాట. ఇప్పుడైతే మనం వాచ్ రిమూవ్ చేద్దాం. ముందుగా మనం స్ట్రాప్స్ ఏవైతే ఉన్నాయో అవి బయటికి తీద్దాం. ఇక్కడ స్ట్రాప్స్ అనేవి 2 ఉన్నాయి మనకు. సో స్ట్రాప్స్ అనేవి మనకు ముందుగా చెప్పాలంటే చాలా క్వాలిటీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ యొక్క స్ట్రాప్స్ క్వాలిటీ అనేది చాలా ఫ్లెక్సిబుల్గా, చాలా క్వాలిటీగా అయితే ఉన్నాయి. ఇందులో మనకు ఎలాంటి కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో ఇక్కడ మీకు చాలా స్మూత్గా అయితే ఉన్నాయన్నమాట ఈ యొక్క స్ట్రాప్స్ అనేవి. తర్వాత చూసినట్టయితే మనకు ఈ యొక్క వాచ్ అనేది ఉంది, మనకు మెయిన్ హెడ్ అనేది చెప్పుకోవచ్చు. సో ఈ వాచ్కి మనకు స్ట్రాప్ అయితే వేశారనమాట. అండ్ బ్యాక్ సైడ్ చూసినా మనకు సేమ్ యాపిల్ వాచ్కి ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్లీ మనకు 99.9% అయితే అలాగే ఉంది. సో దాని గురించి మనం పక్కన అయితే మాట్లాడుకుందాం. ముందుగా మనకు బాక్స్లో ఇంకా ఏవైతే ఉన్నాయో అవి చూద్దాం. ఇక్కడ చూసినట్టయితే మనకు ఒక ఛార్జింగ్ కేబుల్ అయితే ఉందన్నమాట. సో దీని ద్వారా మీరు ఈ యొక్క వైర్లెస్ ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. సో డైరెక్ట్గా ఇలా ప్లేస్ చేసినప్పుడు మీకు డైరెక్ట్గా ఈ యొక్క వాచ్ అనేది దానికైతే అటాచ్ అయిపోతుంది. ఇది మనకు మ్యాగ్నెట్ పవర్తో అయితే వర్క్ చేస్తుంది అనమాట. ఇది దీని యొక్క ఛార్జరు. తర్వాత చూసినట్టయితే మనకు ఈ యొక్క యూజర్ గైడ్ అయితే ఉంది. అంటే ఈ యొక్క వాచ్ అనేది మనకు ఏ విధంగా పనిచేస్తుంది, ఏ విధంగా లేదు అనేది, అంటే మనం ఏ విధంగా యూజ్ చేయాలి, ఏది ప్రెస్ చేస్తే ఏమొస్తుంది, ఇవన్నీ దీంట్లో అయితే క్లియర్గా ఉంటాయి అనమాట. ఇవన్నీ నేను చెప్తే ఈ వీడియో అనేది ఇంకా మనకు అర్ధగంట అయితే అవుతుంది. నేను అలా చేయదలుచుకోలేదు. సో ఇవన్నీ కాసేపు పక్కన అయితే పెడదాం. కేవలం దీని యొక్క ఛార్జింగ్ కేబుల్, దీని యొక్క స్ట్రాప్స్, దీని యొక్క హెడ్ అనమాట, ఈ యొక్క వాచ్ అనేది. ఇవి 3 అయితే వచ్చినాయి ఫ్రెండ్స్ ఈ యొక్క బాక్స్లో. ఇది కాసేపు పక్కన పెడదాం ఈ యొక్క ఛార్జింగ్ది. ముందుగా చూసినట్టయితే దీన్ని మనం అతికిద్దాం. అతికించిన తర్వాత ఏ విధంగా ఉంటుందో మనమైతే చూద్దాం. ముందుగా దానికంటే ముందు దీని యొక్క స్టిక్కర్ అనేది ఓపెన్ చేద్దాం. సో ఓపెన్ చేసిన వెంటనే మనకు చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది మీకు ఎలా ఉందో కానీ నేను ఇక్కడ పట్టుకుంటుంటే నాకు సేమ్ ఈ యొక్క యాపిల్ వాచ్ టచ్ చేస్తే ఏ ఫీలింగ్ ఉంటుందో అదే ఫీలింగ్ అయితే ఉందన్నమాట ఇక్కడ. సో చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడడానికి మనకు సైడ్ కూడా ఈ యొక్క హార్డ్వేర్ బటన్ ఉంది. తర్వాత ఇక్కడ చూసినట్టయితే మనకు మైక్ ఉంది కాల్స్ కోసం. తర్వాత బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఈ యొక్క హార్ట్ రేట్ మానిటరింగ్ ఇవన్నీ ఇక్కడ చూడడానికి సెన్సర్ అయితే ఉంది. తర్వాత కింద చూసినట్టయితే మనకు ఈ యొక్క ఛార్జింగ్ పోర్ట్ అనమాట. సో ఈ యొక్క పిన్స్తోనే మనం కనెక్ట్ అయితే చేయాలి. అండ్ సైడ్ చూసినట్టయితే ఇక్కడ మనకు సౌండ్ ఇది ఒక పోర్ట్ అయితే ఉందన్నమాట. అంటే మనకు సౌండ్ ఈ యొక్క సాంగ్స్ కానివ్వండి ఇలా విన్నప్పుడు మనకు సౌండ్ ఇందులో నుంచే బయటకు అయితే వస్తుంది. అవైతే అది కూడా మనం ఇందులో అయితే చెక్ చేద్దాం. ముందుగా అయితే ఈ యొక్క స్ట్రాప్స్ అనేవి మనం దీనికైతే అంటిద్దాం. సో ఫ్రెండ్స్, స్ట్రాప్ అనేది దీనికి ఫిక్స్ చేసిన తర్వాత మనకు ఈ రకంగా అయితే ఉందన్నమాట. సో చూడడానికి మనకు చాలా ఆసమ్గా అయితే కనిపిస్తుంది. ముందుగా దీని యొక్క డిస్ప్లే క్వాలిటీ కానివ్వండి, తర్వాత బ్యాక్ సైడ్ దీని యొక్క స్ట్రాప్స్ కానివ్వండి, ఇవన్నీ మనకు చాలా అద్భుతంగా అయితే కనిపిస్తున్నాయి అనమాట. ఈ ప్రైస్లో చూసుకుంటే ఇంకా ఆసమ్ అనే చెప్పుకోవచ్చు. మీ యొక్క డ్రీమ్ అనేది ఇక్కడ రియల్ అయిపోయే సమయం అయితే వచ్చేసింది. సో ఫ్రెండ్స్, నా యొక్క చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే కింద కనిపిస్తున్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ పైన అయితే సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాక పక్కనున్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేయండి ఇలాంటి వీడియోస్ ఎన్నో చూడడానికి. సో ఫ్రెండ్స్, ఇదనమాట ఈ యొక్క ఓవరాల్ వాచ్. దీని యొక్క సెట్ చేసిన తర్వాత ముందుగా మనం దీన్ని అయితే ఆన్ చేయాలి కదా. సో ఆన్ చేయాలంటే ఏం లేదు, మీరు ఇక్కడ సైడ్ ఈ యొక్క బటన్ అనేది కనిపిస్తుంది కదా, దానిపైన ఒక 5 సెకండ్స్ హోల్డ్ చేసి అయితే పెట్టుకోండి. ఈ యొక్క స్మార్ట్ వాచ్ అనేది మనకు ఆన్ అయితే అయిపోతుంది. సో దీని యొక్క సౌండ్ కూడా వస్తుంది అనమాట మనకు ఆన్ అయిపోయిన తర్వాత.
సో ఫ్రెండ్స్ మనకైతే ఆన్ అయిపోయింది. సో ఆన్ అయిపోయిన వెంటనే మనకు ఇక్కడ బటర్ఫ్లై ఇక్కడ వాల్పేపర్ అయితే కనిపిస్తుంది అండ్ కనెక్షన్ ఏదో కనెక్ట్ అయితే అవుతుందన్నమాట. అవన్నీ నేను క్లియర్గా అయితే చెప్తాను. ఫెయిల్ అంటే నేను ఇంతకుముందు దీనికి OnePlus 7 Pro అయితే కనెక్ట్ చేశాను. సో ముందుగా చూసినట్టయితే దీని యొక్క వాచ్ ఫేసెస్ గురించి అయితే మాట్లాడుకుందాం. మనకు సైడ్కి జరిగినట్టయితే ఈ యొక్క వాచ్ ఫేసెస్ అనేవి మనకు చేంజ్ అవుతూ అయితే ఉంటాయి. సో ప్రతి ఒక్కటి మనకు యాపిల్ వాచ్లో ఏదైతే ఉంటుందో ప్రతి ఒక్కటి ఇందులో అయితే ఉంటుందన్నమాట. ఇది యాక్చువల్గా మనకు 11 అనేది ఉంది కదా, ఇది వచ్చేసి మనకు ప్యారెట్ గ్రీన్ కలర్లో అయితే వస్తుంది. సో ప్యారెట్ గ్రీన్ ఏదో అది సంథింగ్ ఉంది, కానీ ఇక్కడ చూసినట్టయితే మనకు రెండు వచ్చేసి వైట్ కలర్లో అయితే కనిపిస్తున్నాయి. సో ఇక్కడ టైం చూసినట్టయితే మనకు 11:09 అయితే అయిందనమాట. అండ్ వాచ్ ఫేసెస్ చూసినట్టయితే మనకు డిఫరెంట్ షేప్స్ అయితే ఉన్నాయి ఈ రకంగా. సో మీకు ఏది కావాలంటే అదైతే మీరు వాల్పేపర్ అనేది సెట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఇక్కడ మనకు ఛార్జింగ్ చూసినట్టయితే మనకు ఛార్జింగ్ అనేది చాలా తక్కువగా అయితే ఉంది. మీరు ఛార్జింగ్ కోసం ఇక్కడ సపరేట్ అయితే ఇచ్చారు కదా, సో దాంతో మీరు ఈ యొక్క స్మార్ట్ వాచ్ అనేది ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. ఆ తర్వాత ఛార్జింగ్ ఎంతసేపు వస్తుంది ఎంతసేపు లేదు ఇవైతే మనం మాట్లాడుకుందాం. ముందుగా చూసినట్టయితే ఇక్కడ మనకు జస్ట్ దీనిపైన ప్రెస్ చేస్తే మనకు ఈ యొక్క సెట్టింగ్స్ అనేవి అన్నీ ఓపెన్ అయితే అవుతాయి అనమాట. ఇక్కడ చూసినట్టయితే మనకు ప్రతి ఒక్కటి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. వాట్సాప్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, తర్వాత సెట్టింగ్స్, తర్వాత ఇవి, తర్వాత కాల్స్, తర్వాత స్టోర్, తర్వాత ఇది స్కానింగ్ చేసే కోడ్, బ్లూటూత్ ఇవన్నీ అయితే ఉంటాయి అనమాట. ముందుగా చూసినట్టయితే ఇది వచ్చేసి మనకు యాపిల్ వాచ్ ఫేసెస్ చేంజ్ చేయడానికి అయితే వస్తుందన్నమాట. తర్వాత చూసినట్టయితే మనకు ఇక్కడ ఇది మ్యూజిక్ కంట్రోల్ అనమాట. మ్యూజిక్ కంట్రోల్ చేయాలంటే మీరు డెఫినెట్గా డివైస్కి అయితే కనెక్ట్ చేయాలి. అండ్ బ్యాక్ సైడ్ రావాలనుకుంటే మీరు సింపుల్గా ఇలా సైడ్కి డ్రాగ్ చేస్తే మీకు బ్యాక్ సైడ్ అయితే అవుతుందన్నమాట. ముందుగా దాంట్లో మనం ఫ్యూచర్స్ ఏమేమి ఉన్నాయో ముందుగా అయితే తెలుసుకుందాం. ముందుగా చూసినట్టయితే దీంట్లో మనకు సౌండ్ రికార్డ్ కూడా చేస్తుంది అనమాట. అప్ టు 4 minutes వరకు మీరు మీ యొక్క వాయిస్ అనేది రికార్డ్ అయితే చేయొచ్చు. అంతేకాక దీంట్లో మనకు కాల్ హిస్టరీ అలాగే కాల్ డైలింగ్ కూడా ఉంటుంది. మీరు వన్స్ ఈ యొక్క బ్లూటూత్ అనేది కనెక్ట్ చేసిన తర్వాత మీకు డైలింగ్ ఆప్షన్ అయితే వస్తుందన్నమాట. తర్వాత టైము, డే టు డే ఇవన్నీ అయితే వస్తాయి. తర్వాత చూసినట్టయితే మనకు బ్లూటూత్ వర్షన్ 4.2తో అయితే ఉంటుంది. సో హవెవర్ ఈ యొక్క బ్లూటూత్ వర్షన్ కూడా మనకు చాలా స్పీడ్గా ఉందని చెప్పుకోవచ్చు. తర్వాత చూసినట్టయితే మనకు మెసేజ్ కోసం మెసేజ్ ఇన్బాక్స్ కూడా ఉంటుంది ఇందులో. తర్వాత చూసినట్టయితే మనకు హార్ట్ రేట్ మానిటరింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. అండ్ తర్వాత చూసినట్టయితే మనకు ఇందులో క్యాలిక్యులేటర్ ఉంటుంది, తర్వాత అలారం ఉంటుంది, మ్యూజిక్ కంట్రోల్ చేయొచ్చు, వాచ్ ఫేసెస్ కూడా మనకు చాలా బాగుంటాయి. తర్వాత సెట్టింగ్స్లో మనకు డిస్ప్లే ఎల్ఈడి, తర్వాత స్టాండ్ బై టైం ఎంతసేపు ఉండాలో ఎంతసేపు లేదో అవి కూడా ఉంటాయి. తర్వాత సెట్టింగ్, క్లాక్, తర్వాత మోషన్ రికార్డింగ్, తర్వాత చూసుకున్నట్టయితే మనకు స్లీప్ మానిటర్, తర్వాత రిమైండర్, స్టాప్ వాచ్, ఫైండ్ మై డివైస్ ఇవన్నీ మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఇక్కడ చూసినట్టయితే మనకు ఫస్ట్ ది యొక్క సౌండ్ రికార్డ్ అనమాట. 4 minutes అయితే రికార్డ్ చేయొచ్చు. తర్వాత చూసినట్టయితే మనకు వాట్సాప్ కూడా ఉంది. సో వాట్సాప్ అనేది ఇది మనకు కేవలం నామకే వస్తే మాత్రమే ఇచ్చారు. ఇందులో మనకు వాట్సాప్ ఉంది, ట్విట్టర్ ఉంది, తర్వాత ఫేస్బుక్ కూడా ఉందన్నమాట. సో ఇవన్నీ మనకు కేవలం నామకే వస్తాయి. ఇందులో మనకు ఎలాంటి మెసేజెస్ అయితే రావు, కానీ చూడడానికి మాత్రం మనకు చాలా ప్రీమియం లుక్ అయితే కనిపిస్తుంది అనమాట. తర్వాత చూసినట్టయితే దీంట్లో మనకు ఓపెన్ చేసిన వెంటనే ఇప్పుడు చెప్పేశాను కదా, దీంట్లో మనకు ఒక క్యూఆర్ కోడ్ అయితే ఉంటుంది. సో క్యూఆర్ కోడ్ కోసం మీరు డైరెక్ట్గా ఈ యొక్క మొబైల్తో స్కాన్ చేసినట్టయితే ఈ యొక్క యాప్ అనేది ఇన్స్టాల్ అయితే అవుతుంది. సో నాకు చెప్తే ఈ యొక్క యాప్ ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే దీంట్లో ఇచ్చిన ఫేసెస్ అనేవి మనకు చాలా అద్భుతంగా అయితే ఉన్నాయన్నమాట. అండ్ దీంట్లో మనకు లిమిటెడ్ ఫేసెస్ మాత్రమే ఉంటాయి, ఎక్స్ట్రాగా అయితే ఏవి ఉండవు. ఇది మీరు కొంచెం బాగా అయితే గుర్తుపెట్టుకోండి. తర్వాత చూసినట్టయితే మనకు దీంట్లో ఇంకా ఏమేమి ఉన్నాయో అవైతే మనం గమనిద్దాం. ఇక్కడ చూసినట్టయితే మనకు బ్లూటూత్ ఉంది, తర్వాత డైలింగ్ ఆప్షన్ ఉంది, తర్వాత చూసుకున్నట్టయితే మనకు ఈ యొక్క హార్ట్ రేట్ మానిటరింగ్ సిస్టమ్ ఉంది, ఇక్కడ క్యాలిక్యులేటరు, ఇక్కడ డే టైము ఇవన్నీ ఉన్నాయి, ఇక్కడ అలారం ఉంది. తర్వాత చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ మ్యూజిక్ కంట్రోల్ ఉంది, తర్వాత ఇది కాల్ హిస్టరీ అనమాట. ఇది అయితే మనం కనెక్ట్ చేయాలి, కనెక్ట్ చేసి చూపిస్తాను అది కూడా నేను. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫేస్బుక్ ఉంది, ఇవన్నీ మనకు ఇంకా షీల్డ్ అయితే కనిపిస్తాయి అనమాట. ఇది మనకు కేవలం నామకే వస్తే మాత్రమే, ఇదైతే మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత చూసుకున్నట్టయితే మనకు కింద బ్లూటూత్ ఉంది, తర్వాత చూసుకున్నట్టయితే ఇక్కడ కనిపిస్తుంది కదా స్లీప్ మానిటరింగ్ సిస్టమ్, ఇది కూడా ఉంది. తర్వాత కిందికి వచ్చినట్టయితే మీకు బ్లూటూత్ కూడా ఉందన్నమాట. తర్వాత ఇది చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ ఫిజికల్ ట్రైనింగ్ అనేది ఇది కూడా ఉందన్నమాట. సో తర్వాత ఇంకా కిందకి చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు ఫైండ్ డివైస్ అయితే ఉందన్నమాట. ఇది ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క వాచ్లో ఏవేవి ఉన్నాయో ఇప్పుడైతే మనం ఈ యొక్క మొబైల్కి అయితే కనెక్ట్ చేద్దాం. సో మొబైల్ కనెక్ట్ చేసిన తర్వాత ఇంకా ఏవేవి అయితే ఉన్నాయో అవన్నీ మనకు క్లియర్గా అయితే తెలుస్తాయి కదా. కనెక్ట్ అయితే అయిందనమాట ఇక్కడ OnePlus 5 అనేది. సో ఇక్కడ యాక్సెస్ అనేది మీరు ఓకే అయితే చేయాలి. ఇక్కడ ఎస్ అని క్లిక్ చేస్తే అయిపోయింది సింపుల్గా. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడైతే మనకు కనెక్ట్ అయిపోయిందనమాట. సో కనెక్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ యొక్క వాచ్ ఫేసెస్లో ఏమేమి రన్ అవుతాయో అవైతే చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు కాల్ హిస్టరీ కానివ్వండి ఇవన్నీ ఇక్కడ చూడండి, మనకు కాల్ లాగ్స్ ప్రతి ఒక్కటి మనకు మిస్ కాల్ వచ్చినవి, తర్వాత మాట్లాడినవి, తర్వాత మనం కాల్ చేసినవి ఇవన్నీ ఇక్కడైతే మనము యాక్టివేట్ అయితే ఇవన్నీ మనం ఇక్కడైతే చూసుకోవచ్చు అనమాట. తర్వాత ఇక్కడ డైలింగ్ నుంచి డైల్ కూడా చేయొచ్చు. నేను సింపుల్గా చూపిస్తాను ఏదో ఒక ర్యాండమ్ నెంబర్కి.
సో కనెక్ట్ అనేది ఫెయిల్ అనేది వస్తుంది. సో ఇక్కడ నంబర్ అనేది కొంచెం తప్పు అయితే ఏమైనా కొట్టింటాము, అందుకోసం అలా చూపిస్తుంది. ఒకవేళ మీకు కనెక్షన్ ఫెయిల్ అయినా సింపుల్గా మీరు మళ్ళీ రీకనెక్ట్ అయితే చేయండి. ఇందులో మనకు కనెక్షన్ ప్రాబ్లమ్స్ ఏవి లేవు. ఇక చూసినట్టయితే ఇది ఇలా చూపిస్తుంది, కానీ కనెక్షన్ అనేది మనకు చాలా బాగా అయితే ఉంది. కనెక్షన్ విషయంలో మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదనమాట. తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ చూసినట్టయితే మనకు సెట్టింగ్స్లో బ్లూటూత్ సెట్టింగ్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ చూసినట్టయితే మనకు విజిబిలిటీ కూడా మనం ఆన్లో అయితే పెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ పవర్ అనేది కూడా మనకు ఆన్లో అయితే ఉంది. సింపుల్గా బ్యాక్ వచ్చేద్దాం. తర్వాత కింద చూసినట్టయితే మనకు రైజ్ ఎల్ఈడి, అంటే ఈ యొక్క మనం హ్యాండ్ అనేది ఈ విధంగా రైజ్ చేసినప్పుడు మనకు ఈ యొక్క లైట్ అనేది బ్లింక్ అవ్వాలా లేదా అని మనకైతే అడుగుతుంది అనమాట. సింపుల్గా మీరు ఓపెన్ అయితే చేయండి. ఓపెన్ చేసిన వెంటనే మీకు హ్యాండ్ అనేది ఇలా రైజ్ చేసిన వెంటనే మీకు లైట్ అనేది బ్లో అయితే అయిపోతుంది. తర్వాత క్లాక్ ఉంది, తర్వాత సౌండ్ సిస్టమ్ కూడా ఉంది, తర్వాత వాల్యూమ్ ఉంది. ఇక్కడ వాల్యూమ్ అనేది మనకు మల్టీమీడియాకి ఎంత కావాలి, తర్వాత రింగ్కి ఎంత కావాలి, తర్వాత నోటిఫికేషన్కి ఎంత కావాలి, ఇవన్నీ ఉన్నాయన్నమాట. తర్వాత బ్యాక్ సైడ్ చూసినట్టయితే మనకు డిస్ప్లే ఉంది. తర్వాత రీసెట్ చేయాలనుకుంటే మీరు సింపుల్గా ఇక్కడ నుంచి రీసెట్ అయితే చేయొచ్చు. అండ్ అబౌట్లో చూసుకుంటే మీకు ఇక్కడైతే కనిపిస్తుంది డివైస్ నేమ్ T500 అని. సో ఇది అనమాట ఈ యొక్క వాచ్ పేరు. సో ఓవరాల్గా చూసుకుంటే నన్ను అడిగితే ఈ యొక్క వాచ్ అనేది మనం ఆసమ్ అనే చెప్పుకోవచ్చు. ఇందులో మనకు ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండవు అనమాట మేజర్గా. తర్వాత చూసినట్టయితే దీని యొక్క ఛార్జింగ్ గురించి అయితే మాట్లాడుకుందాం. దీని యొక్క ఛార్జింగ్ చూసినట్టయితే మనకు మీరు కేవలం ఒక నార్మల్ యూజర్గా యూజ్ చేస్తానంటే, అంటే మనకు ఎటువంటి స్మార్ట్ ఫోన్ కనెక్ట్ చేయకుండా నేను వాచ్ యూజ్ చేస్తాను అన్న వాళ్ళు డెఫినెట్గా మనకు 24 hours అంటే మనకు 1 day కన్నా ఎక్కువ అయితే వస్తుంది. కానీ మీరు ఎప్పుడైతే ఈ యొక్క బ్లూటూత్ కనెక్షన్లో మీరు ఉంటారో అప్పుడు చూసినట్టయితే మీకు నియర్లీ 3 hours వరకు ఈ యొక్క వాచ్ అనేది ఛార్జింగ్ అయితే వస్తుందన్నమాట. కానీ మీరు ఎటువంటి స్మార్ట్ ఫోన్ కనెక్ట్ చేయనప్పుడు మీకు డైరెక్ట్గా 1 day కంటే ఎక్కువే ఈ యొక్క బ్యాటరీ ఛార్జింగ్ అయితే వస్తుంది. ఇది దీని యొక్క ఛార్జింగ్ గురించి. తర్వాత చూసినట్టయితే దీని యొక్క మ్యూజిక్ గురించి అయితే మాట్లాడుకుందాం. దీని యొక్క స్పీకర్ చూసినట్టయితే మనం ఆసమ్ అనేది చెప్పుకోవచ్చు. ఈ యొక్క ప్రైస్కి మనకు ఈ యొక్క స్పీకర్ కూడా చాలా లౌడ్గా అయితే వస్తుంది. ఇందులో మనకు ఎలాంటి ఇష్యూస్ అయితే లేవన్నమాట. తర్వాత చూసినట్టయితే దీని యొక్క కాల్స్ అలాగే దీని యొక్క మైక్ గురించి అయితే మాట్లాడుకుందాం. దీని యొక్క మైక్ కూడా మనకు చాలా అద్భుతంగా అయితే ఉంది. మనకు నియర్ టు 1 meter నుంచి 2 meters వరకు మనకు ఎటువంటి లాగ్ ఇష్యూ లేకుండా అయితే మాట్లాడవచ్చు. తర్వాత దీని యొక్క మైక్ గురించి అనమాట. తర్వాత కాల్స్ గురించి చూసినట్టయితే మనకు కాల్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఈ యొక్క ప్రైస్లో ఈ యొక్క కాల్ క్వాలిటీ అనేది చాలా బాగుంది అనమాట. ఇది దీని యొక్క కాల్స్ గురించి. తర్వాత దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది చెప్పేసాను కదా 5000 రూపీస్ అయితే ఉంది. అండ్ దీని యొక్క ప్రైస్ చూసినా మనకు వేరే అయితే అవుతుందన్నమాట. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను. మీరు ఒకవేళ బై చేయాల్సి వస్తే అక్కడ నుంచి బై అయితే చేయండి. సో ఇది అనమాట ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ యొక్క యాపిల్ వాచ్ గురించి. సో చూడడానికైతే చాలా అద్భుతంగా అయితే ఉంది. వియర్ చేసుకుంటే ఇంకా ప్రీమియం లుక్ అయితే ఉంటుందన్నమాట. ఇందులో మనకు ఎలాంటి ఇష్యూస్ ఎలాంటివి ఏవి అయితే లేవు. కేవలం దీని యొక్క ప్రైస్ మాత్రం మనకు వేరే అవుతూ అయితే ఉంది. సో మీకు డెఫినెట్గా మీకు మంచి ప్రైస్లో కావాలంటే మీరు కొంచెం వెయిట్ అయితే చేయండి. సో ఈ యొక్క ప్రైస్ అనేది మనకు ఎప్పుడు 3500 వస్తుందో అప్పుడైతే మీరు బై అయితే చేయొచ్చు అనమాట. సో చూడడానికి కూడా మనకు చాలా మంచి క్వాలిటీతో అయితే వస్తుంది ఈ యొక్క వాచ్ అనేది. సో ఓవరాల్గా చూసుకుంటే ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క T500 స్మార్ట్ వాచ్ గురించి. మీ యొక్క డ్రీమ్ యాపిల్ వాచ్ తొడగాలని ఏమైనా ఉంటే మీకు డెఫినెట్గా ఈ యొక్క సొల్యూషన్ అనేది ఇప్పుడైతే నేను అన్బాక్సింగ్ అయితే చేసి చూపించాను. కాకపోతే ఈ యొక్క అమెజాన్లో ఈ యొక్క ప్రైస్ అనేది వేరే అవుతాయో అయితే ఉందన్నమాట. ఇది మీరు బాగా అయితే గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇది అంత ఇంపార్టెంట్ అనమాట. మనకు నియర్ టు నియర్ 3500 కనుక మనకు 5000 రూపీస్కి 1500 రూపీస్ అయితే తక్కువ అవుతుంది. లేదు నేను ఎంత ప్రైస్ అయినా సరే కొని తీరాలంటే డెఫినెట్గా ఈ యొక్క వాచ్ అయితే ట్రై చేయొచ్చు. దీని యొక్క ఛార్జింగ్ విషయానికి వస్తే మనకు డెఫినెట్గా 1 day ఎక్కువ అయితే వస్తుంది అనమాట. అబౌవ్ 1 day అయితే వస్తుంది. కానీ మీరు ఎప్పుడంటే ఎటువంటి స్మార్ట్ ఫోన్ బ్లూటూత్ కనెక్షన్ లేకున్నప్పుడు మాత్రమే, లేదు నేను కనెక్షన్ యూజ్ చేసి ఈ యొక్క పాటలు ఇవన్నీ నేను యూజ్ చేస్తాను అనే వాళ్ళకు డెఫినెట్గా 3 hours ఛార్జింగ్ అయితే ఉంటుందన్నమాట. ఓవరాల్గా చూసుకుంటే దీని యొక్క బిల్డ్ క్వాలిటీ కూడా మనకు చాలా ఆసమ్గా అయితే ఉంది. సో మీ యొక్క డ్రీమ్ ఎవరికైనా ఈ యొక్క యాపిల్ వాచ్ తొడగాలని ఉంటే ఈ యొక్క వాచ్ అనేది మీకు కరెక్ట్ సొల్యూషన్ అనమాట. ఇందులో మీకు ఎలాంటి రిస్కులు కానివ్వండి ఎలాంటి ఇష్యూస్కి అయితే ఉండవు. సో ఒకవేళ మీకు ఏమైనా ప్రాబ్లం వస్తే రీఫండ్ అలాగే రీప్లేస్మెంట్ ఎటో ఉంది కాబట్టి ఇక్కడ కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క T500 స్మార్ట్ వాచ్ గురించి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. మరిన్ని వీడియోస్ కోసం మీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.